అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. ఈరోజు 15వ తారీఖు నవంబర్ నెల 2024. ఈనాటి దినఫలం ఎలా ఉంది, అలాగే పంచాంగం ఎలా ఉంది, ఎలాంటి శుభకార్యాలకు మంచిది, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండాలంటే ఏం చేయాలి, అన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, తిథి చతుర్దశి, పౌర్ణిమ తిథి కూడా వచ్చేసింది ఇవాళ పూర్తిగా. అలాగే వారం శుక్రవారం, అలాగే నక్షత్రం భరణి నక్షత్రం. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు, శుక్రవారానికి అధిపతి శుక్రుడు. మరి అన్నిటికంటే అత్యంత గొప్పది పౌర్ణిమ కూడా కలిసినటువంటి ఈ శుక్రవారం మామూలుగా ఉండదండి. అసలు జనాలలో అంటే ప్రేమికులకు ఎంతో యోగమైన రోజు. భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, చక్కటి జంటలు, వయసుతో సంబంధం లేని భార్యాభర్తలు అందరూ కూడా ఈరోజు ఎంతో ప్రేమతో, అనురాగంతో, ఆనందంగా వెళ్ళి విరిసేటువంటి రోజుగా ఈ పౌర్ణమి రోజు విత్ శుక్రవారం విత్ భరణి నక్షత్రం రావడం చాలా గొప్పదన్నమాట. కాబట్టి అనేక మంది తమ యొక్క మంచి ప్రేమమయమైనటువంటి మనసుతో ప్రతి దంపతులు కూడా ఆనందంగా ఇవాళ గడుపుతారన్నమాట. ఇది చాలా మంచి రోజు. అనేక శుభకార్యాలకు చాలా మంచిది. అన్ని చిన్న చిన్న శుభకార్యాలు, పెద్ద కార్యాలు అన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అని చెబుతూ మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బంధువులకి, స్నేహితులకి నా గురించి చెప్పడం మర్చిపోకండి. ఏ సమస్యకున్నా సింపుల్గా పరిహారం చెప్పేటువంటి thesimple.astrologer.com అని చెప్పే ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈనాటి కార్యక్రమంలో ఒక ముఖ్యమైన అంశం మీతో తీసుకురావడానికి చెప్పాను. అదేమంటే చాలామంది భార్యాభర్తల్లో విడిపోవటాలు, గొడవ పడాలు ఉంటాయి. కానీ కొన్ని భార్యాభర్తలు చూసినప్పుడు ఎంత అద్భుతంగా వాళ్ళు ఉంటారంటేనండి, చూడముచ్చటగా ఉంటుంది అలాంటి జంట అన్నమాట. అరే నిజంగా వీళ్ళు ఒక ప్లాన్ ముందుగా అనుకొని వచ్చి భార్యాభర్తలుగా ఇక్కడ పుట్టారా అనిపిస్తుంది. ఒకరి కోసం ఒకరు వాళ్ళు చూపించే ప్రేమ, త్యాగం, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ చూసినప్పుడు ఇంత అద్భుతంగా ఉంటుందా భార్యాభర్తల జీవితం అని కూడా ఎంతో ముచ్చటేసినటువంటి సందర్భాలు. నాకు 58 ఏళ్ళు, నాకు పెళ్ళై 33 ఏళ్ళు అయ్యింది. ఎవరో కాదండి, నా భార్య శ్రీమతి లతా గారు అన్నమాట. నేను ఎప్పుడు కూడా ఆవిడని ఏమంటానంటే, ఎవరు రాశారో కానీ తెలియదు కానీ, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. అసలు ఈ మాట నీకోసమే అన్నారు అని చెప్పి నా అంటే నా ప్రయాణంలో 33 ఏళ్లలో ఎన్నిసార్లు చెప్పానో తెలియదు, ఎన్ని కవితలు రాశానో తెలియదు. నా భార్య మీద నేను ఎంత ప్రేమను చూపిస్తానో, అది ఎందుకు అంత ప్రేమ అంటే ఆమె స్వభావం అలాంటిది. ఎవరైనా చాలా ఇష్టపడతారంటే కేవలం స్వభావమే కదండి. మన స్వభావాలు మారాలండి. చిన్నప్పుడు నేను ఎలా ఉంటానో ఇప్పుడు అలాగే ఉంటాను. గౌన్ వేసుకున్నట్టు ఎలా ఉంటానో, ఓన్ వేసుకున్నప్పుడు అలాగే ఉంటా. ఓన్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటే చీర కట్టినప్పుడు అలాగే ఉంటా. అమ్మమ్మైనా నేను అలాగే మొండిగా ఉంటానంటే కుదరదు కదా. మనిషి అంటే వాడు మారేవాడే మనిషి అన్నమాట. మనిషి పుట్టినప్పుడు ఒకలాగా ఉంటాడు. అందుకే పెద్దలు అంటారు, దరిద్రంలో పుట్టడం నీ తప్పు కాదు, దరిద్రంలో చావడమే నీ తప్పు. అజ్ఞానంలో పుట్టడం నీ తప్పు కాదు, అజ్ఞానంలో చావడమే నీ తప్పు. ప్రేమ, దోమ ఏమీ లేకుండా పుట్టడం నీ తప్పు కాదు. వాటిని తెలుసుకొని నువ్వు జీవితంలో ముందుకు రాలేదంటే అది నీ తప్పు అంటారు. అలాగే నేను కనుక్కున్న నా భార్య విషయంలో కూడా చాలామందికి తల్లిదండ్రుల ఆదరణ తక్కువ ఉండడం వల్ల కావచ్చు, ఒక ఆత్మీయతో కూడిన పెళ్లి జరిగినప్పుడు ఆ భార్యని వాళ్ళు చాలా అపూర్వంగా చూసుకుంటారనమాట. అదృష్టం కొద్దీ ఆ అమ్మాయికి పేరాశ అంటే అది కావాలి, ఇది కావాలి అని డిమాండు, గొడవ, రచ్చ అసలు ఏమీ లేని ఆణిముత్యాలు లాంటి అమ్మాయిలు ఉంటారండి. నా అదృష్టం అన్నమాట నా భార్య వల్ల నేను ఈ 33 ఏళ్లలో అసలు స్వర్గం అంటే ఏంటి, ఆనందం అంటే ఏమిటి, మానవ జీవితానికి ఇంత చక్కగా నేను లేవగానే పూజకి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేయటం, నాకు కావాల్సినటువంటి ప్రతి ఐటెంని తను చేయటం, నాకు నచ్చిన పదార్థాలు వండి పెట్టడం, నేను కూడా ఆమెకు నచ్చినట్టుగా అన్నీ కొని ఇవ్వటం. సడన్గా ఓ రోజు ఒక షాప్కి వెళ్ళి భోజనానికి వెళ్ళాం. భోజనం అయిపోగానే బయటకు వస్తే ఒక పెద్ద వేగా కంపెనీ వాళ్ళది డైమండ్ షోరూమ్ ఉంది. చేయి పట్టి లాక్కెళ్ళిపోయా. అయ్యో వద్దండి, ఇదంతా డైమండ్ అండి, ఎగ్జిబిషన్ అండి, మనకు కుదరదు, నువ్వు రా లోపలికి అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఒక చక్కటి హారము, చెవుదిద్దులు చూసి ఆ డైమండ్ ఎంత అంటే 5,60,000 చెప్పాడు. టక్కమని బేరపడి అమ్మాయి మెడలో వేసేసి అప్పటికప్పుడే 5 నిమిషాల్లో అయిపోయింది. ఏమిటండి ఇంత షాక్గా ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారంటే, నీ మొహం, నీకు ఇదంతా చాలా చిన్న గిఫ్ట్, ఇది నీకు నిలువెత్తు వజ్రం వేసినా నువ్వు సరిపోవు, అది సరిపోదు నీకు అని చెప్పి
నేను అంత ప్రేమని జనరల్గానే ఒక మనసు నుండి చెప్తున్నానండి. ఎందుకంటే మీరు కూడా మీ భార్యల్ని అలా ప్రేమించరు? ఏంటండి భార్యల మీద కోపాలు తాపాలు? తప్పండి, చాలా పెద్ద తప్పు. ఆ భార్య అంటేనే ఇంటి దేవత, అంతే, దీపం పెట్టే దేవత. కాబట్టి ఒక కాళ్ళు మొక్కడం తప్ప మిగతా అన్నీ చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మేషరాశి వాళ్ళందరికీ కూడా అనేక శుభకార్యాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు, మానసిక ఉత్సాహాన్ని బాగా కలిగి ఉంటారు, ఉద్యోగంలో మీ తెలివితేటలు ప్రదర్శిస్తారు, వ్యాపారంలో మీ దక్షత ఏంటో చూపిస్తారు. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ బాగా బంధువుల ప్రేమ, స్నేహితులతో ఎంజాయ్ చేయటం, తెలివైన నిర్ణయాలు, ధైర్యంతో కూడినటువంటి సాహసాలు ఇవన్నీ చేయటం వల్ల కూడా మీకు ఎంతో మేలు ఇవాళ కలుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభని గుర్తిస్తారు, వ్యాపారంలో మీ లాభాలు చూస్తారన్నమాట. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, అన్ని శుభవార్తలు అందుకుంటారు, వ్యాపారాల్లో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మేలు కలిగే రోజు. ఎంతో చక్కటి ప్రతిభ చూపించి పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాదు, మీ యొక్క నాలెడ్జ్ నలుగురికి తెలుస్తుంది. అలాగే ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభ చాటుకుంటారు, వ్యాపారంలో కూడా మీ లాభాలు మీరు చాలా బాగా చూస్తారన్నమాట. సింహరాశి వాళ్ళకి కానీ అదృష్టం కానీ ఎంత బాగా కలిసి వస్తుందంటే, మంచి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతూ ఉంటే మీకు ఎంతో ఆనందంగా కనిపిస్తుంది ఈరోజు. అలాగే మీరందరూ కూడా అన్ని శుభకార్యాలలో పాల్గొంటూ ముందుకు వెళ్తారు, ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు, వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. ఎప్పటికైనా సరే అష్టమ చంద్రుడి ప్రభావం మీ మీద తీవ్రంగా ఉంటుంది. వ్యాపారంలో ముడితే చాలు నష్టమనే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. తులారాశి వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందకరమైన రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, ఎంతో మానసిక పరిపక్వత కలిగి ఆనందంగా సుఖ సంతోషాలతో ఇవాళ ఉంటారని చెప్పేసి ఆ గ్రహాలు అలా చెబుతున్నాయి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా చాలా మంచి రోజు, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతూ ఉండటం మీకు ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటుంది. అలసట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అదృష్టం మీద ఏమాత్రం డిపెండ్ అవ్వకుండా మీ సొంత కష్టం మీద ఆధారపడండి. ఉద్యోగంలో బాగా శ్రద్ధ చూపించండి, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, ఎంతో ఆనందంగా గడుపుతారు, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఉద్యోగంలో జాగ్రత్తగా చేసుకోవాల్సిన పరిస్థితి, వ్యాపారంలో మాత్రం లాభాలు బాగా ఉంటాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో ఆనందకరమైన రోజు, సంతోషకరమైన రోజు, తల్లి ఆశీస్సులు, తల్లి ఆరోగ్యం బాగుంటుంది, ఎంతో ఆనందంగా గడుపుతారు, భార్యాభర్తల మధ్య చక్కటి సాహిత్యం కలిగి పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది, ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటారు, వ్యాపారంలో లాభాలు, కష్టపడితే బాగుంటుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మంచి రోజు, ఎంతో ఆనందంగా మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి నలుగురికి సహాయం చేసే విధంలో ఉంటారు, చాలా బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఇవాళ చాలా కష్టమైన రోజు అయినప్పటికీ తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటారు, వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయమే కాదు, కుటుంబ సంతోషమే కాదు, అన్ని రకాల సుఖాలు సంతోషాలు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయటం, తెలివితేటలు బాగా ప్రదర్శించడం లాంటివన్నీ బాగా జరుగుతాయి. అలాగే ఉద్యోగంలో కూడా బాగా కష్టపడి పేరు తెచ్చుకుంటారు, వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో. తప్పకుండా మీరందరూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.